హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రాఫ్ట్స్ అండ్ కుక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు నేను మన వీడియోలో అందరికీ ఇష్టమైన ఫ్రూట్ అదేనండి మ్యాంగోస్ ఎవరికి నచ్చదు? సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ మ్యాంగోసే. ఆ మ్యాంగోస్తో నేను ఇప్పుడు ఈజీగా క్విక్గా ఒక రెసిపీ చూపిస్తున్నాను. అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఇప్పుడు మనకి కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు వీటన్నిటిని మనము శుభ్రంగా కడుక్కొని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనకి కావాల్సినంత ఆయిల్ కొద్దిగా పోసేసుకొని దాంట్లో మనం కట్ చేసినవన్నీ ఒకటొకటిగా వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి మామిడికాయ ముక్కలు అలాగే ఒక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిసేపు లో హీట్లో లేదా మీడియం హీట్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ ప్యాన్లో. మీకు ఈ మామిడికాయతో ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే కానీ మన కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఇదంతా మనకి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా మనం ఇవన్నిటిని చల్లారపరిచి ఆ తర్వాత మనం మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుందాము. మనము దీంట్లోకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో మనం ఇప్పుడు జీలకర్ర, ఆవాలు అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్ తాలింపు, అంతే. ప్రిపేర్ చేసుకున్న తాలింపుని ఇప్పుడు మనం మిక్సీ చేసిన దాంట్లో వేసేసుకుందాము. అలాగే దీంట్లోనే మనకి కావాల్సిన ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉండే మనము మ్యాంగోతో అయితే ఇన్స్టెంట్ మ్యాంగో రోటి పచ్చడి లాంటిది తయారు చేసేసాము. మన ఛానల్ని మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.